రాజ్ అని చెప్పేసి ఒక పెద్ద కాంట్రవర్సీ నడుస్తుంది. అంటే పవన్ కళ్యాణ్ గారి మాటలకి ప్రకాష్ రాజ్ మనకు తెలుసు కదా, జస్ట్ ఆస్కింగ్ అని అంటాడు. సో ఇప్పుడు వీళ్ళిద్దరిలో ఎవరిది తప్పు ఉంది అనుకుంటున్నారు మీరు, ప్రకాష్ రాజు అండ్ బండ్ల గణేష్? ఫస్ట్ కెరికింది ఎవడు? ప్రకాష్ రాజ్. ఈడు పవన్ కళ్యాణ్ విషయంలో పెద్ద పుడింగాళ్ళగా వచ్చేస్తాడు. అరే ప్రకాష్ రాజ్, నువ్వు ఒకడు మా అయితే 10, 100, 1000, 10,000, 1,00,000. పవన్ కళ్యాణ్ గారు వెంట ఎంతమంది ఉంటారు? దాదాపు 1,30,00,000 దాకా ఉంటారా? నీ ఆల్త పాలత లెక్కలో 10 లక్షలు తీసేసుకున్నా. అరే నీదేం చేయండిరా, మాట్లాడితే ఆయన జోలికి వస్తావు. ఆయన ఏం మాట్లాడకూడదా? ఆయన వాక్కు చాతుర్యం లేదా? ఆయన పార్టీ గురించి మాట్లాడుకోకూడదా? ఆయన కార్యకర్తల గురించి మాట్లాడుకోకూడదా? ఆయన మీటింగ్లు పెట్టుకోకూడదా? ఏంద్రా నువ్వు నీ వాల్యూ పోగొట్టుకుంటున్నావు. ముఖ్యంగా ఏంటంటే నువ్వు ఎక్కడో చోట పోటీ చేయాలి, ఎమ్మెల్యే గానో ఎంపీ గానో గెలవాలని చాలా ఫైట్లు చేస్తున్నావు. అవన్నీ కాదు. మంచిగా పవన్ కళ్యాణ్ అయినా ఎవరినైనా అక్కడ నువ్వు కర్ణాటకలో ఆల్రెడీ పోటీ చేసా, ఓడిపోయావు. లోకల్ పీపుల్ మంచిగా పేరు తెచ్చుకో, పేరు సంపాదించు. అర్థమైందా? నువ్వు క్రిస్టియన్వి, అర్థమైంది, అందరూ తెలుసు. మతాలను రెచ్చగొట్టొద్దు. అంటే ప్రశ్నించడం తప్ప అని చెప్పేసి ఆయన సపోర్ట్ చేసే. ప్రశ్నించడం ఏంటిరా? ఏం ప్రశ్నిస్తావు? ఏం దొరా రా, దొరా వెల్కమ్ దొరా, నువ్వెవడో రా పాడకవు, సింగిల్ గా వస్తావా? ఇది తెలంగాణ. ఇక్కడిక్కడే కొట్లాట్ల పంచాయతీ జరుగుతుంటే కర్ణాటకలో పుట్టినోడికి నీకేం పనిరా? ఇక్కడే ఆంధ్ర వాడే ఇక్కడ రావద్దు అంటున్నారు తెలంగాణకి, మరి కర్ణాటకుడు నీకేం పనిరా బై? సరే, ఇప్పుడు బండ్ల గణేష్ గారు అన్నట్టు ఆయన అడ్రస్ ఏందంటారు? తమిళ్ అంటారా, తెలుగు అంటారా, కన్నడ అంటారా? ఇప్పుడు అదే కదా పెద్ద పంచాయతీ. ఈడు ఎక్కడ పడితే అక్కడ ఏలు పెడతాడు ఈ పాల్తుగాడు. ఏరా అయ్యా మంచిగా ఉండదు బిడ్డ, నువ్వు తెలుగు రాష్ట్రాల్లో అడుగు పెడితే మాత్రం నీకు ఎక్కడైనా ముక్కలు అవుతాయి. నీకు అయిపోయింది. ఎవడ చూస్తా ఊరుకోరు. పవన్ అభిమానులు చూస్తా ఊరుకోరు. తెలుసు కదా ఆయన చాలా మౌనం. ఆయన సీరియస్ అయితే ఎట్లా ఉంటుందో మేము చాలా మౌనం. మేము సీరియస్ అయితే చాలా ఘోరంగా ఉంటాయి పరిస్థితులు. బంద్ చేసుకో. ఆయన భక్తుడు రాడు, అర్థమైందా? అప్పుడు శ్రీరాముడికి హనుమంతుడు ఎలాగో పవన్ కళ్యాణ్ గారికి బండ్ల గణేష్ అలాగా. బండ్ల గణేష్ కాదు మేమంతా. నీ ఎందుకని ఎంతమంది వస్తారు రా? ఒక మత పిచ్చోళ్ళు తప్ప. ఆ మతాన్ని అడ్డుపెట్టుకు బతుకుతున్నాను. దయచేసి ఎవరికైనా చెప్తున్నాను, ఒక మతాన్ని అడ్డు పెట్టుకోకండి, ఒక మతాన్ని ఖరాబ్ చేయకండి. దేశం కోసం బతకండి, మీ పదవుల కోసం బతకండి, పోటీ చేయండి, గెలవండి, ఏమైనా చేయండి. ప్రకాష్ రాజ్ నీకు మంచి సీరియస్గా చెప్తున్నా, ఇంకెప్పుడు ఇట్లాంటి వ్యవహారాలు చేస్తే మాత్రం నీకు బండ్ల గణేష్ ఇక వాళ్ళు వీళ్ళు కాదు, డైరెక్ట్ నీ ఇల్లు ఎక్కడుందో నువ్వు ఎక్కడున్నా మేము వస్తాము. పోనీ నువ్వు వేరే విషయాల్లో జోక్యం చేసుకుంటావురా? పవన్ కళ్యాణ్ వస్తే తప్పే. పవన్ కళ్యాణ్ ఎందుకు వచ్చాడు? హైదరాబాద్ పవన్ కళ్యాణ్ ఎందుకు వస్తున్నాడు? క్రియాశీలక సభ్యుల్ని 2,000 మందిని జాయిన్ చేశారు ఇక్కడ. వాళ్ళు సాధకులు అంటారు. వాళ్ళు దాదాపు 4-5 లక్షల మందిని తెలంగాణలో క్రియాశీలక సభ్యులుగా సభ్యత్వాలు ఇచ్చి జాయిన్ చేయించారు. 2,000 మంది మీటింగ్ కోసం ఆయన మీటింగ్ పర్మిషన్ తీసుకుని సంధ్యా కన్వెన్షన్ హాల్లో మీటింగ్ పెడతాం కోసం తీసుకుంటే అది పోలీసులు క్యాన్సిల్ చేశారు. క్యాన్సిల్ చేస్తే కోర్టుకు వెళ్తే కోర్టు రిజెక్ట్ చేసింది. దీంట్లో మేముంటే మళ్ళీ ఇంకోటి ఏంటి, ఇంటి దగ్గర మీటింగ్ పెట్టుకుంటే అక్కడ కూడా జనసేన కార్యకర్తల్ని పవన్ కళ్యాణ్ గారి అభిమానుల్ని లాఠీ చార్జ్ కొట్టారు. ఈ టెన్షన్లో మేనుంటే దొరా వస్తావా, అదా ఇదా వెల్కమ్ ఏంద్రా? ఏం నువ్వేమన్నా సీఎంవా పిఎంవా? అంటే సార్ ఇప్పుడు బండ్ల గణేష్ గారు కూడా ఒరే అరే అని చెప్పేసి సంబోధించడం తప్పు కాదంటారా? అరే ఇప్పుడు ముందు వాడు అన్నాడయ్యా, వాడు కెలకబట్టే కదా వచ్చేది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ విషయంలో కూడా ఇక్కడ ఎందుకు వచ్చింది అర్థమైందా? ఆయన ప్రొఫెసర్ నాగేశ్వరరావు కెలకబట్టి ఇదంతా స్టార్ట్ అయింది. ఇది పోయిపోయి తెలంగాణ జాగిరి తెలంగాణ ఇది ఒక సెంటిమెంట్ గా మారిపోయింది. ఫస్ట్ కెలికినోడిది తప్పు. ఇంతకు ముందు కూడా చాలా సందర్భాల్లో ప్రకాష్ రాజ్ గారు కళ్యాణ్ గారిని విమర్శిస్తూ జస్ట్ ఆస్కింగ్ అని చెప్పేసి అంటే చాలా పోస్టులు పెట్టారు, కానీ ఎవరు కూడా రియాక్ట్ అవ్వట్లేదు, ఎవరు ఏమనట్లేదు అని చెప్పేసి ఇంత మితిమీరిపోయి మాట్లాడుతున్నారు. అందుకే ఇప్పుడు మా టైం దగ్గరకు వచ్చింది బిడ్డ, ఇక మేము మౌనంగా ఉన్నాఅని చెప్పి మేము ఇక రెచ్చిపోతాం. ఏంటి మంచిగా పేద ప్రజల కోసం ఎవరైనా ఏ రాష్ట్రం గురించైనా పోరాడండి, మాకు నో ప్రాబ్లం. మా పార్టీ దేశం కోసమే కాదు, పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతం ప్రపంచం కోసం. పేద ప్రజలు హ్యాపీగా ఉండాలి, పేద ప్రజలు పట్టిన మెతుకులు తినాలి అనే సిద్ధాంతం. పేద ప్రజల కోసమే మా పార్టీ జనసేన. కాబట్టి ఓడి గుర్తుపెట్టుకోండి, పేదవాళ్ళ జోలికి పెద్దవాళ్ళు వస్తే మాత్రం మేము 100% ఫైట్ చేస్తాం. ఈ పెద్దవాళ్ళు ఏంటంటే రాజకీయాల కోసం, వాళ్ళ కంపెనీలు, వాళ్ళ ఫ్యాక్టరీలు ఏవేవో ఇదే పాలత వ్యవహారాలు. అందుకే ఆయన వస్తుంటే ఇక్కడ భయం. సార్ ఇప్పుడు దేశవ్యాప్తంగా చాలా మంది పొలిటీషియన్స్ ఉన్నారు, చాలా పొలిటికల్ పార్టీస్ ఉన్నాయి, అందరూ కూడా తప్పులు చేస్తారు, కానీ మాత్రం ఓన్లీ పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు టార్గెట్ అంటారు? హిందూ ధర్మం గురించి మాట్లాడతారన్నా? హిందూ ధర్మం గురించి పోరాడతాడు, దేశం కోసం పోరాడతాడు, ధర్మం కోసం పోరాడతాడు, మంచి వ్యక్తి. ఇప్పుడు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు మంచివారు. ఆయన తన్మని నేనేమన్నా ఆయన ఏమన్నో
రియాక్ట్ అవ్వరు. ఇలా ఆయన ఏంటంటే ఇంకా ఆచి తూచి కొద్ది రోజులు ఆలోచించి సరే ఏదో ఒక సమాధానం చెప్తాడు. ఎందుకంటే ప్రతి చిల్లరగాడికి ఆయన రియాక్ట్ అయిపోరు పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు అంటే అది పెద్ద ఇష్యూ అయితే అది దాని గురించి ఎందుకా అని చెప్పేసి దాన్ని ఖండించాలని చెప్పి, కానీ ఇట్లా ప్రతి దానికి ఈ చిల్లరగాళ్ళకి ఆయన వెంటనే రియాక్ట్ కావాలి. సార్ ఓవరాల్ గా అంటే ఇలాంటి మళ్ళీ మాట్లాడకుండా ఉండాలంటే ఆయన ఏం చేయాలంటారు? ఏం చేయాలి? ఇప్పుడు నా భాషలో ఒక అభిమానంగా చెప్తున్నా, ఆయనకి తగలాలి, తగిలితేనే పని అవుతుంది. అర్థమైందా? అది ప్రకాష్ రాజుకి మాత్రం తగలాలి. అలాగా తెలంగాణ ప్రజలు కూడా పవన్ కళ్యాణ్ గురించి తప్పుగా అనుకోవద్దు. ఆయన కొంతమంది ఆయన కొనుక్కున్న ల్యాండు హైడ్రా కమిషనర్ ఇచ్చారు, రిజిస్టర్ ఆఫీస్ ఇచ్చింది, అక్కడ ఊరు ప్రజలు కూడా ఆయన ల్యాండ్ సొంత ల్యాండ్ అని చెప్పారు. ఏదో ప్రచారాలు చేస్తున్నారు. అక్కడ ఏవో బీరు బాటిల్లో బోర బాటిల్లో ఏవేవో చూసి ఏవేవో ట్రోలింగ్ చేస్తున్నారు కొంతమంది. వాళ్ళకు కూడా చెప్తున్నా, అమ్మ తెలంగాణ ప్రజలకు ప్రత్యేకించి చెప్తున్నా, ఆయన తెలంగాణకు వచ్చేది ఎందుకంటే తెలంగాణ పేదరిక నిర్మూలన కోసమే ఈ పార్టీ. ఎందుకంటే తెలంగాణ పుట్టిన పార్టీ కనుక ప్లీజ్ దయచేసి ఆయన మంచివాడు జోలికి రాకండి. మమ్మల్ని కెలుకుతున్నారు మీరు, అర్థమైందా? జనసేన కెలకబట్టే మేము రావటం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ.